తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన తెలంగాణ ఉద్యమకారుడు, దగాపడ్డ తెలంగాణ రచయిత, భారత్ బచావో జాతీయ నాయకులు కామ్రేడ్ గాదె ఇన్నన్నను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఈ అరెస్టును ఏ కోణంలో చూడాలి? భావ స్వేచ్ఛకు సంఖ్యలు వేసిన భారత ప్రభుత్వం, భావ స్వేచ్ఛకు సంఖ్యలు వేసిన భారత ప్రభుత్వం ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటూ అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్తున్నటువంటి భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళు దేశంలో నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారు. ఈ నియంతృత్వ పరిపాలనను తెలంగాణ ఉద్యమకారులు, దగాపడ్డ తెలంగాణ రచయిత, భారత్ బచావో జాతీయ నాయకులు కామ్రేడ్ ఇన్నన్న తీవ్రంగా తప్పుపట్టాడు. అంతేకాదు, ఈరోజు కట్ట రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా గాదె ఇన్నారెడ్డి మాట్లాడినందుకే అరెస్టు చేసినామని పోలీసులు చెప్తారు. కానీ దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కుట్రగా భావించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎన్ఐఏ ఎలా అరెస్టులు కొనసాగిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే ఎన్ఐఏ ఈ అరెస్టులు కొనసాగిస్తుందని మేము భావిస్తున్నాం. ప్రశ్నించడమే తప్ప, ప్రశ్నించడం తప్పైతే ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను బంధిస్తారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇది ముమ్మాటికి ఫాసిస్ట్ చర్యలో భాగమే, ఆపరేషన్ కగార్లో భాగమే గాదె ఇన్నన్న అరెస్టు. ఎందుకంటే ఆపరేషన్ కగారుకు గాదె ఇన్నన్న అరెస్టుకు సంబంధం ఈ పాలకులు చూపిస్తారు. ముఖ్యంగా మధ్య భారతదేశంలో, ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకుపోవడానికి అడ్డుపడుతున్న మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతూ, అక్కడ ఆదివాసులను కాల్చి చంపుతూ, వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి మావోయిస్టులను కూడా కాల్చి చంపుతారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు, ఈ విషయాలన్నీ ప్రశ్నిస్తూ భారతదేశంలో ఖనిజ సంపదను కాపాడాలని మాట్లాడుతున్నటువంటి ప్రజాస్వామికవాది గాదె ఇన్నన్నను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ఇది భారతదేశంలోనే అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, మేధావులు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఈ అరెస్టును ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత్ బచావో అంటే బీజేపీ హటావో భారత్ బచావో అని నినాదించిన గాదె ఇన్నన్న ఈరోజు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారాడు. అందుకే గాదె ఇన్నన్నను అరెస్టు చేశారు. ఆ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు కావలి యాదయ్య.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యులు.